హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు టాట్మోర్ నుంచి పద్మలత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో కీర్తి. హౌ ఆర్ యూ మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. సో లాస్ట్ వీడియో మనం టాట్మోర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాకు తెలిసి మీకు కూడా చాలా కాల్స్ వచ్చిండుంటాయి. బికాస్ Yes. ఎగ్జామ్ సీజన్ కదా. అవును. ప్రతి ఒక్క పేరెంట్ కూడా అలర్ట్ గా పిల్లోడి చుట్టే తిరుగుతున్న సీజన్ ఇది. అయితే టాట్మోర్ కి సంబంధించి ఎగ్జాంపుల్ గా అంటే లైక్ ఎలాంటి కాంటెంట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, పిల్లవాడికి డెవలప్మెంట్కి అకాడమిక్గా ఎంత యూజ్ అవుతుంది. బికాజ్ స్కూల్కి వెళ్తాడు, నాలెడ్జ్ బుకిష్ నాలెడ్జ్ తీసుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే టాట్మోర్ ఎలా హెల్ప్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం మ్యామ్. సో టు స్టార్ట్ విత్ షూర్లీ కీర్తి. యాక్చువల్లీ ఇప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు, ఐసిఎస్ఈ స్టూడెంట్స్ ఉంటారు, దేర్ ఆర్ డిఫరెంట్ బోర్డ్స్, స్టేట్ బోర్డ్స్ అవును. ఉంటారు. సో మనం టాట్మోర్లో వీ హ్యావ్ టేకెన్ గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ కరికులం. ఓకే. సో ఏంటంటే వాట్ ఎవర్ బోర్డ్ ద చైల్డ్, ఏ బోర్డ్ అయినా సరే దే విల్ హ్యావ్ రెలవెంట్, అది ఎగ్జాక్ట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇఫ్ దే వాంట్ ఇంకేమన్నా కావాలన్నా కూడా ద పేరెంట్ రిక్వెస్ట్ చేయొచ్చు. Teacher will exactly teach that same topic. And something very proudly what I want to tell is, కాంటెంట్ అనేది స్కూల్స్కి కానీ పేరెంట్స్కి కానీ డౌట్ రావచ్చు. టాట్మోర్ ఇచ్చే కాంటెంట్ మా స్కూల్లోది సేమ్ ఉండొచ్చా, లేకపోతే వీళ్ళు ఎలా చెప్తారు అనేది. సో ఫర్ దాట్ స్టెమ్ అక్రిడేషన్ అని ఉంటుంది. ఓకే. సో ఈ స్టెమ్ అక్రిడేషన్ అంటే వాళ్ళు కరికులంని చూసి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే. సో లైక్ మనకి ఇక్కడ ఐఎస్ఓ ఎలా ఉంటుందో అలా. సో వాళ్ళు కాంటెంట్, మనం చేసే కాంటెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దే వెరిఫై, దే కండక్ట్ ఇంటర్వ్యూస్ టు ఆల్ అవర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. అండ్ దెన్ ఓన్లీ మనం ఒక 4 levels స్టేజెస్ పాస్ అయిన తర్వాత they give this STEM accreditation stamp అన్నమాట. టు ద ఫ్యాకల్టీ, to the organization Okay. itself. వీళ్ళ academic content is up to the mark, is very good అని చెప్పి we have that accreditation. So that I can tell very proudly that in the first level itself అన్ని parameters పాస్ అయ్యాం కాబట్టి ఆ STEM accreditation is there for EduTech platform Taught-more. Right. So no parent, no school can have any doubt about the content we teach. Right. So ma'am, when it is coming to Suman TV, all over India, all over world for that matter, phone ఉన్న చోటికి సుమన్ టీవీ హెల్ప్ అవుతుంది కాబట్టి, సో డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి కానీ డిఫరెంట్ డైవర్సిటీస్ నుంచి ఉన్న పీపుల్స్ కి మనం రీచ్ అయ్యేలా ఉంటామా? మెంటర్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఎగ్జాక్ట్లీ కీర్తి. ఇప్పుడు మెంటర్స్ మనకి నాట్ ఓన్లీ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి ఈ మెంటర్స్ ని తీసుకుంటున్నాం. సో ఆ చైల్డ్ హౌ కేపబుల్ ఆర్ హౌ కంఫర్టబుల్ హీ ఈస్ విత్ ద మెంటర్, దాట్ మెంటర్ ఓన్లీ వీ విల్ ప్రొవైడ్ టు ద స్టూడెంట్. ఎందుకంటే ఆ కంఫర్ట్నెస్ కోసమే కదా ఎక్స్ట్రా క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడు క్లాస్ రూమ్ లో 40 members 20 members ఉంది టీచర్, షీ విల్ ఎక్స్ప్లెయిన్ హర్ బెస్ట్. బట్ ఆ చైల్డ్ లెవెల్ కి ఆ కంఫర్ట్ జోన్ కోసమే we give only 1-to-1 classes, and వాళ్ళకి అంటే how best they will suit for that student, అలాంటి mentors only throughout the world we select and we give. That's what Top 2% of the teachers, those who have, we have some very strict parameters అండి. అవన్నీ టిక్ మార్క్ అయితేనే we have that e-mentor in our platform. సూపర్. బికాస్ బీయింగ్ అ పేరెంట్ ఐఎమ్ లక్కీ యాక్చువల్ గా ఈ రోజు మీ ముందు కూర్చోవడం. బికాస్ లాస్ట్ నైట్, జస్ట్ బిలీవ్ మీ, లాస్ట్ నైట్ 4 different ట్యుటోరియల్స్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ కి సంబంధించి, నేను బాబు 5th క్లాసే కానీ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ గై, బట్ నేను మా వారిద్దరం వర్కింగ్ ఉమెన్, ఆయన ఫుల్ బిజీ. సో ఒక పర్ఫెక్ట్ మెంటర్ వాడుకుంటే బాగుంటుంది. గ్రేడ్స్ పెరుగుతున్న కొద్దీ బుకిష్ నాలెడ్జ్ తోనే ఉండకూడదు పిల్లలు. ఇంకొంచెం నాలెడ్జ్ వాళ్ళ గెయిన్ అవ్వ, ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే దే కెన్ ఎక్సెల్ మోర్. ఇంకొక పాయింట్ గుర్తొస్తాను కీర్తి నాకు, ఇక్కడ లైక్ స్టూడెంట్ కి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అనే భయం ఒకటి పేరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో దానికి ఏం చేస్తాం, ఆన్లైన్ అనేసరికి అదే భయం. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మన యాప్ లో ఏంటంటే పేరెంట్ కంట్రోల్ ఉంటుంది అండ్ స్టూడెంట్ ఆల్సో. సో పేరెంట్ లాగిన్, స్టూడెంట్ లాగిన్. సో స్టూడెంట్ పాస్వర్డ్ కానీ, స్టూడెంట్ ఏం ఓపెన్ చేస్తున్నారు, విచ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తను చేస్తున్నాడు, అండ్ విచ్ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తున్నాడు, ఎన్ని వీడియోస్ వాచ్ చేస్తున్నారు అనేది
టోటలీ పేరెంట్ లాగిన్ అయి పేరెంట్ చూడొచ్చు. వావ్, సో ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా సరే ఇమీడియట్ అలర్ట్ పేరెంట్ కి వెళ్తుంది. సో అండర్ పేరెంట్ కంట్రోల్ ఓన్లీ ఇట్ విల్ బీ దేర్. సో కంప్లీట్లీ సో వీ హ్యావ్ టేకన్ దాట్ ఆల్సో ఇన్ టు అకౌంట్. ఆ పేరెంట్ ఫియర్ కొంచెం ఉంటుంది కదా, దట్ ఈస్ ఆల్సో టేకెన్ అవే త్రూ దిస్. రైట్. అండ్ నేను వెళ్ళిన ట్యుటోరియల్స్ నేను మాట్లాడిన వాటిలో చూస్తే మ్యామ్ చాలా మందికి ఇప్పుడు నాకు స్పెషల్ గా కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వాలి. బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ హీ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. బట్ చాలా మంది మెంటర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నప్పటికీ కూడా మొహమాటం లేకుండా అడిగేస్తున్నాను, మీ గ్రాడ్యుయేషన్ ఏంటి, మీరేం చదివారు, బికాస్ వాళ్ళ ఎంతవరకు మనం అడగాలి కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ మొహమాట పడతారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో లాగ్ అయిపోతున్నారు. వాడికి తెలుగు కావాలి, తెలుగులో వాడికి అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి. అట్ ది సేమ్ టైం ద మెంటర్ హ్యాస్ టు లైక్ కమ్యూనికేట్ టు దెమ్ ఇన్ ఇంగ్లీష్. చాలా మంది పేరెంట్స్ కి ఇంగ్లీష్ మాట్లాడడం మా పిల్లడికి వస్తలేదండి, ఎకడమిక్స్ లో ఎక్సెల్ చేస్తారు అని అంటారు. సో దీంట్లో మీరు పేరెంట్ ని ముందే అడుగుతాం కీర్తి, లైక్ టోటల్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, విల్ ద చైల్డ్ అండర్స్టాండ్, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ అండ్ హెల్ప్ కావాలా అని పేరెంట్ ని ముందే వి ఎంక్వైర్. వి టేక్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ డీటెయిల్స్ ఆఫ్ ద పేరెంట్. ఇప్పుడు అండ్ ఆల్సో ఇంకొకటి కీర్తి, వీ డోంట్ సే 5 to 6 మాకు క్లాస్ టైం అవైలబుల్, మీరు ఆ టైంకే రావాలనేది లేదు. ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద పేరెంట్. డేలో అంటే మీరు ఫ్లెక్సిబుల్, మార్నింగ్ టైం మై చైల్డ్ ఫ్రెష్ గా ఉంటారు, లేదా ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్తారు, నాకు 9 to 10 కావాలి అంటే వీ ప్రొవైడ్ అదే టైంకి వీ ప్రొవైడ్. అంటే మేము చెప్పిన టైంకి క్లాస్ ప్రొవైడ్ చేయటం కాదు, యోర్ టైం మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సూపర్. అంటే ఈ టారిఫ్ అంతా ఎలా ఉంటుంది? టారిఫ్ అంటే ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్ టాట్మోర్ కి. యూజువల్లీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, దే హ్యావ్ సమ్ ఫిక్స్డ్ 1 year కి తీసుకోవాలి, 1 year తీసుకుంటే దీస్ మెనీ క్లాసెస్ అలా ఉంటుంది. బట్ మన దగ్గర ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద పేరెంట్. ఇప్పుడు 1 month చాలు, మా బాబుకి 2-3 topics ఓన్లీ ఆర్ డిఫికల్ట్, సో 3-8 classes చాలంటే వి గివ్ ఓన్లీ దట్. అదర్వైజ్ వీ వాంట్ 1 full year, 6 months కావాలి, వీ వాంట్ అ full year. సో వాట్ ద పేరెంట్ వాంట్స్ we provide that to the parent. Okay, so subject wise కావాలా, లేకపోతే క్లాసెస్ వైస్ కావాలా, లేకపోతే చాప్టర్స్ వైస్ కావాలా, ఫ్లెక్సిబిలిటీ కూడా పేరెంట్స్ అండ్ చైల్డ్ కెన్ డిసైడ్ అకార్డింగ్ టు హిస్. ఓకే, సో స్పెక్యులేటెడ్ గా మీకు 50 classes ఉన్నాయి, మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కాకుండా. ఎగ్జాక్ట్లీ కీర్తి, అంటే వీ హ్యావ్ డన్ రీసెర్చ్ అన్నమాట. గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, సో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది తరో స్టడీ చేసి ఫిల్లింగ్ ఆల్ దోస్ గ్యాప్స్, ప్రొవైడింగ్ ఆల్ సొల్యూషన్స్ ఈస్ టాట్మోర్. సూపర్. యా, సో మీరు చేసిన స్టడీలో మీకు ఎక్కడ మైనస్ పాయింట్స్ కనిపించాయి మ్యామ్? అప్పుడే కదా మీరు హైలైట్ పాయింట్, అవే మీరు హైలైట్ పాయింట్స్. అవి హైలైట్ పాయింట్స్. పేరెంట్ ఫ్లెక్సిబిలిటీ, స్టూడెంట్ లెర్నింగ్ కేపబిలిటీ, స్టూడెంట్ లెవెల్ తగినట్టు డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లెనేషన్, స్కూల్స్ లో డివైడింగ్ ఇంటూ మైక్రో లెవెల్ అండ్ హెల్పింగ్ ద టీచర్స్ అవుట్, టీచర్స్ కి కావాల్సిన టూల్స్ ఇవ్వటం, అడ్మినిస్ట్రేటర్స్ కి కావాల్సిన టూల్స్ ఇవ్వటం, ఒక వెరీ గుడ్ లెవెల్ ఒలింపియాడ్స్ కండక్ట్ చేయటం, డైరెక్ట్ టు కస్టమర్, డైరెక్ట్ టు స్కూల్స్. సో ఆల్ దీస్ గ్యాప్స్ ఫిల్లింగ్ ఎక్కడ కావాలో దేర్ టాట్మోర్ ఇస్ అబౌట్. రైట్, సొల్యూషన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. యా, సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఇయర్ నడుస్తున్నాయి, మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ ఇయరే. ఎవరైనా పర్టికులర్ గా 2-3 చాప్టర్స్ లో వెనకపడి ఉన్నారు, లేదంటే కెమిస్ట్రీతో భయం, ఫిజిక్స్ కామన్ గా భయపడి, లేదంటే తెలుగు ఎక్సెల్ చేస్తున్నాడు డెఫినెట్ గా మ్యాథ్ కి భయపడతాడు, అదర్వైజ్ ఇంగ్లీష్ కి భయపడతాడు. సో ఆ సబ్జెక్ట్స్, ఆ చాప్టర్స్ ని మాత్రమే మీరు యూ కెన్ లైక్ వాడు ఇంకా రాసి రావాల్సిందే ఎగ్జామ్ లో. ఒక 2 classes టాట్మోర్ లో తీసుకుంటే పేరెంట్స్ టోటలీ మర్చిపోవచ్చు టఫ్ టాపిక్ అనేది. డెఫినెట్లీ చైల్డ్ విల్ ఎక్సెల్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ కమ్ హోమ్. I can very proudly tell that. Pakka I can tell that. Yes, so because already students unnaru ippudu teeskuntunnaru, vallu cheppina feedback gaani, vaalla testimonials gaani, like that is the strength of Thoughtmore. Right, avanni chusin tarvatane we are here, we are collaborated together. Thank you. Right. And next ippu nunchi join mana ee video publish ayin tarvata join ayye first student ma babu. Oh wow, wonderful, welcome. Because very much needed andi ippudu. It's a call time ani cheppochu. And thank you so much. Thank you, Kirti.